ఇవాళ అన్నం పెట్టిన కేసీఆర్కి మీరు సున్నం పెట్టిరని నేను అంట. మీరు ఏమంటారు? యుద్ధం చాతగానోళ్ళ సిద్ధాంతాల గురించి ధర్మాల గురించి మాట్లాడతారు. పార్టీ మారడం మీకు సబబేనా? ఇట్లా మాట్లాడితే నేను కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది. ఒక పార్టీలో నిబద్ధతతో పనిచేసిన తర్వాత దానిలో తప్పేముంది? ఎందుకంత ఇదే ప్రశ్నలు సంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మొయినాబాద్ ఫామ్ హౌస్ 100 కోట్లకు మీరు బేరం ఆడిరా అన్న? ఒక సంఘటన జరిగింది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. నేనే స్వయంగా ఆ ఫామ్ హౌస్ మీకు 100 కోట్లు ఆఫర్ చేసిరు, అందుకే బీజేపీలో జాయిన్ అయ్యారు. డబ్బులకు లొంగిన నిజం నాకు కాదు. లైవ్లో అడిగినా సరే, ఎవరినైనా సరే. 2 సార్లు ఎమ్మెల్యే మిమ్మల్ని చేసింది ఎవరన్నా? నా అచ్చంపేట ప్రజలు చేసి నథింగ్ బట్ కేటీఆర్ అన్నట్టే కదా. టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను అచ్చంపేటకు తీసుకుపోయింది మాత్రం కేవలం గువ్వల బాలరాజు ఒకటే. గువ్వల బాలరాజు కాకపోతే ఇంకొక బాలరాజు వచ్చింది. అంటే ఇలా అచ్చంపేటలో బీఆర్ఎస్ ఉంది అని అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ అచ్చంపేట బాలరాజు అంటే అబ్సల్యూట్గా. నేనే కాదు, నా అచ్చంపేట ప్రజల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం. మీరు మొన్న బీజేపీ కండవ కప్పుకోరు కదా, ఇది క్లారిఫై చేయనియండి. సరే అన్న, సరే క్రాంతి గారు, నేను ఒకటే చెప్తున్నా, కొంతమందిని చేంజ్ చేస్తా కానీ మీకు శాశ్వత సభ్యత మీయను అన్నాడు. అది షేమ్ అనిపించలేదా మీకు? ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా తెలిసి తప్పులు చేసే 100 మందిని చేర్చిన తర్వాత క్రియాశీల సభ్యత్వం ఇస్తాము. దళితులు వ్యతిరేకించేటటువంటి బీజేపీలో మీరు ఇప్పుడు ఉన్నారు. నికార్స్ అయినటువంటి దళిత బిడ్డగా, నికార్స్ అయినటువంటి పేద వర్గాల ప్రతినిధిగా ఖచ్చితంగా అంటే నాకైతే ఓవర్గా అనిపించచ్చు. బీఆర్ఎస్ పార్టీ కండువాకున్న జై తెలంగాణ అన్న కాబట్టి తెలంగాణ వచ్చింది అని అంటే ఎట్లా చెప్పండి? దానికి రాని ప్రశ్నలు వేసి కేసీఆర్ గారు వల్లనే మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా అనుకున్నటువంటి వాళ్లకు నా వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అని ఎటువంటి నిర్మోహమాటం లేకుండా, ఎటువంటి భయాందోళన లేకుండా అడగడానికి భయపడుతున్నట్టున్నాను. ఓకే చలో. 300 ఓట్లు వచ్చిన కేటీఆర్ నాకంటే బచ్చా అని మీరు అన్నారు. అవును, కేటీఆర్ ను అనే స్థాయి బాలరాజు గారిని నేను అడిగి అట్లా మాట్లాడితే చాలా నేను డేంజర్గా మాట్లాడే మనిషిని. నేను మీరు పొలైట్గా డీసెంట్గా మాట్లాడితే మీకంటే ఎక్కువ డీసెన్సీ ప్రదర్శిస్తా. ఆయన ఒక ముఖ్యమంత్రి కడుపులో పుట్టిండు, నాయకుడి కడుపులో పుట్టిండు, ఆయన అయ్యిండు. ఐఎమ్ సెల్ఫ్ మేడ్. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఫోన్ చేసిరా మీకు? ఎవరన్నా రేవంత్ రెడ్డి కంటే పెద్దోళ్ళు చేసి ఎవరు వాళ్ళు పెద్దలు పేలి? నా అటువంటి యువకుడు కాంగ్రెస్లో చేరితే కొంత మేలవుతుందనే భావన. ఒక 5% కూడా అచ్చంపేటలో బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు. అట్లాంటి స్థాయిని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? గువ్వల బాలరాజుకుండే ప్యాషన్ ఏంది, స్పెషాలిటీ ఏంది, ప్రత్యేకత ఏంది అని అంటే ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకోవడమే నాకున్న నైజం. 17 తారీఖు రోజు తెలుస్తుంది గువ్వల బాలరాజు సత్తా ఏందో. భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలవబోతుంది. మీరు ఒక పొలిటికల్ డ్రామా కోసమే బీజేపీలో చేరారు. 1 కోటి 2 కోట్ల ఆస్తుల నుంచి వాళ్ళ 11 కోట్ల ఆస్తులకు అక్రమాలు చేసి సంపాదించింది. బయటికి పైకి ఇట్లా కనిపించినప్పటికీ కూడా లోపల ఒక మంచి రౌడీ ఉన్నాడు లోపల అనేనంట. మీరేమంటారు?